ఏకే న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. తిరుమల స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి మనవడి పుట్టెంట్రుకల సమర్పణ. ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు విధ్వంసాలు సృష్టిస్తున్నారన్న మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా. ఓ విద్యావంతుడైన రాకేష్ రెడ్డికి పట్టం కడతారా? ఒక బ్లాక్ మెయిలర్ తీన్మాన్ మల్లన్నకు పట్టం కడతారా? పట్టభద్రులను కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాచర్ల పట్టణంలో పర్యటించిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్ ల్యాండ్ ఆర్డర్ కు సహకరించాలని పిలుపు. తెగిపోయిన బోగి లింక్ నిలిచిన జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి బయలుదేరిన కాసేపట్టే ఘటన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను సమర్పించారు. ఆ తర్వాత ఉదయం 8:30 వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాగా శ్రీవారి దర్శనార్థం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారమే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్లోని రచన అతిథి గృహంలో రాత్రి బస చేశారు. సార్ జరుగుకోండి సార్, వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్. సార్ వెనక్కి వచ్చేస్తున్నాను సార్, వెళ్తున్నాం సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేష్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని దేవ చేశారు. ఇక పురంధరేశ్వరి ఎన్నికల సంఘానికి తప్పుడు ప్రచారం అందించారని, అందువల్లే అధికారులను మార్చారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అధికారులను మార్చిన చోటే గొడవలు జరిగాయని అన్నారు. టీడీపీ ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు పాలనాడులో అలర్లకు తెరలేపారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏ దేశానికి పారిపోయాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జనానికి తెలియదనుకుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదనుకుంటే, తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులకు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకు తెలియాల, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు, రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు, అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు. సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని, కానీ వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90% దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10% పండే సన్నవడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గాని, ఈ రోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గాని సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లయితే ఏంటంటే బాయిల్డ్ రైస్ గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిలో పండేటియే దొడ్డు వడ్లు, ఆ దొడ్డు వడ్లను నూకలైతే గనక బాయిల్డ్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండయి, పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? మాచర్ల పట్టణంలో పర్యటించిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఎస్పీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఫ్యాక్షన్ తగాదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, జూన్ 4న అలర్లు జరిగే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లో క్షుణ్ణంగా పరిశీలించి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, లా అండ్ ఆర్డర్కు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి కౌంటింగ్ పూర్తయ్యేదాకా సెలవులు అడగొద్దని తెలియజేయడం జరిగిందని, అలర్లలో పాల్గొన్న వారి కోసం వేట కొనసాగిస్తున్నామని, బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. మన డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు వరకు పోస్ట్ పోల్, ప్రీ పోల్ అండ్
whole day cases అన్ని కలిపితే around 146 cases are there. So 146 cases లో 1500 accused are cited and already దీంట్లో మనం 950 accused మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం ఇంకా ఐడెంటిఫై ప్రతిరోజు చేస్తున్నాము. దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసుకున్నాము డిఫరెంట్ కేసెస్ కోసం. ఎట్లా మనం ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం, అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు ఇన్షూర్ దిస్. దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను, మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది ఆర్ చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్స్ నంబర్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది, దానిలో అరౌండ్ 250 persons అట్లా ఉన్నారు, వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు, బ్రీచ్ కూడా అయ్యారు. ఈరోజు కలెక్టర్ గారికి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది కి నోటీస్ వెళ్తుంది, రేపు మీరు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయాలి. అది కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, వాళ్ళ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్. సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. బికాస్ దే హ్యావ్ వైలేటెడ్ ద బాండ్. వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు, అది వైలేటెడ్. సో ఇప్పుడు అంతా వాళ్ళు ఫర్ఫిట్ చేయాలి. ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆర్డిఓస్ ఆర్ ఎంఆర్ఓ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తర్వాత జైలుకి పోతారు. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వైపు విద్యావంతుడు, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఉన్నాడని, అమెరికాలో ఉండి ఎంతో సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తి రాజేష్ రెడ్డి, తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం, పెద్దవాళ్లను తిడితే పెద్దోన్ని అవుతానని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి మరొక వైపు ఉన్నాడన్నారు. 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్న అనుభవం, ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుణగణాలు. ఓ విద్యావంతుడికి పట్టం కడతారా, ఒక బ్లాక్ మెయిలర్ చీటర్కు పట్టం కడతారా, ఆలోచించండి అని పట్టభద్రులను కోరారు. శాసనమండలిలో యోగ్యులు, అర్హులకు అవకాశం ఇవ్వాలి, బ్లాక్ మెయిలర్లు దందాలు చేస్తూ బెదిరించే వాళ్లకు అవకాశం ఇవ్వదని సూచించారు. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు, మన జుట్టు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎంపీ చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎంపీ చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టును కేఆర్ఎంపీకి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంపీకి? మాకు మంచినీళ్ల కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీ కావాలి అని కేఆర్ఎంపీకి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడిది గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలతో ఆఖరికి ఒక్క తడియకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిందా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసుకోడు కావాలి. అట్లాంటోడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజానగరం ఆర్ఓ సర్క్యులర్ జారీ చేశారని
కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్ ఆస్పిరెన్స్ అవసరం లేదు కాబట్టి ఆర్ఓలకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరిన తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలోని తెదేపా బృందం అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలోని కొన్ని విషయాలపై ఎన్నికల సంఘంతో చర్చించాం. ఎక్కడా లేని విధంగా కౌంటింగ్ ఏజెంట్ల లిస్ట్ ఇవ్వండి రాజానగరం రిటర్నింగ్ అధికారి సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇది సర్క్యులర్ ఆయన ఇచ్చింది. ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో ఇది ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు అనేది ఇక్కడ సీఈఓ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఇదే విధంగా పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు కూడా గతంలో క్రిమినల్ యాక్సిడెంట్స్ అడగాలని ఒక రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తే గతంలో మా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం సీఈఓని కలిసి మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి రూల్ ఏమి లేదు, అది కన్వెన్షనల్గా వస్తూ ఉంది అని ఆయన చెప్పటం, దానికి తగ్గట్టుగా ఒక గైడ్ లైన్స్ ఒక రిఫరెన్స్ కూడా ఇష్యూ చేశాడు, సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది ఆ రోజు ఇక్కడ సీఈఓ గారు. అవసరం లేదు, మీరు పోలింగ్కి ముందు ఉదయం పూట ఆ ఏజెంట్ లిస్టు మాకు ఇచ్చినా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ సరిపోద్దని చెప్పి వాడు చెప్పటం, దానికి సర్క్యులర్ ఇష్యూ చేయటం, అదేవిధంగా ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా కౌంటింగ్ ఏజెంట్లకి అదే అంశాన్ని మళ్ళా తెరమీద తీసుకొచ్చారు కొంతమంది ఆర్ఓలు. దీన్ని మళ్ళా సీఈఓ దృష్టిలో పెట్టి అది అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా అలౌ చేశారో అదే విధంగా అలౌ చేయాలనేది స్పష్టంగా ఉందనేది మళ్ళా వారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో సర్క్యులర్ ఇష్యూ చేయమని అడగడానికి వచ్చాం మేము. అయితే వారు లేరు, అడిషనల్ సీఈఓని కలిసి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సీఈఓ దృష్టికి తీసుకెళ్తామన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంకా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనులు, పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో సైకో శివ మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. కోవల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని చల్లపల్లిలోని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేశాడు. ఈ క్రమంలో శివను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ నడుస్తోందని, తన విజయాన్ని ఆయనకి కానుకగా ఇవ్వాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమ్నంద్ రెడ్డి కోరారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ఎన్నికల బూత్ ఇన్ఛార్జీల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో 7 టెక్స్టైల్ పార్క్స్ ఇస్తే ఒక టెక్స్టైల్ పార్క్ మన ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేస్ విషయంలో మనం చూస్తున్నాం. ఒకనాడు సూర్యాపేట నుంచి ఖమ్మంకి రావాలంటే ఎన్ని గంటలు పట్టేది, ఇప్పుడు ఎలా వస్తున్నామో చూడండి. ఇంకా రాబోయే రోజుల్లో అన్న యొక్క దీంతో గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు నేషనల్ హైవే పని ప్రారంభమైంది. ఇవన్నీ ఇక్కడ ఒక్క ప్రజాప్రతినిధి లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. కాబట్టి నేను మేధావులారా, పట్టభద్రులారా, విద్యావంతులారా ఆలోచన చేయండి. దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నది. మరి మనం ఈ ప్రాంతం రాజకీయ చైతన్యానికి ప్రతీక మేధావులు, వారికి ఒక నైతికమైన ఒక మద్దతు ఇస్తామనే దానికి సంఘంగా రేపు రాబోయే ఈ 27వ తేదీన జరిగే యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి నేను అందరికి కూడా సవినయంగా మనవి చేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉడతల ప్రణవ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఉడతల ప్రణవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని, బీఆర్ఎస్, బీజేపీలకు వేసే ఓటు వల్ల ఒరిగేదేమీ లేదని పట్టభద్రులకు చెప్పి ఓటు అడగాలని అన్నారు. చదువుకున్న ఇట్లా ఎవరు కొత్తగా వచ్చి తెలంగాణలు కాదు, కానీ ఏంటంటే వేసేటప్పుడు ఇంకా అప్పుడప్పుడు కింద పెడతారు, మధ్యలో పెట్టకుండా రెండు బాక్సులు మధ్యలో పెడతారు, అది ఇన్వాలిడ్ అవుతుంది. డబ్బా మధ్యలో పెట్టాలి. వాళ్ళు తెలుసని అంటారు, మరి 15,000 ఓట్లు లాస్ట్ టైం ఇన్వాలిడ్ అయిపోయింది. ఎందుకంటే అందరు ఇంటూ పెట్టిండ్రు, పెన్ ఇచ్చిండ్రు, ఇది ఉండేసరికి టిక్కు పెట్టేసిండ్రు. ఇట్లా టిక్కు పెడితే అది ఇన్వాలిడ్ అవుతుంది. దయచేసి అందరూ మీరు చెప్పాల్సింది ఒక గీత. సో వాళ్ళు ఉండేటప్పుడు మీరు కూడా మన పెన్నుతోని రాసి చూపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అర్థమైందండి అందరికీ? నీకేం డౌట్ లేదు కదా? ఇప్పుడు ఎవరికైనా ఉన్నా క్వశ్చన్స్ ఉన్న ప్రశ్నలను ఒకసారి ఓటర్ లిస్ట్ కూడా తీసి మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ పూర్తి వైజ్గా ఎంతవరకు వచ్చింది మీరు మాట్లాడేది ఉంటే సూచనలు ఎట్లా చేద్దాం, అది కూడా పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం తీసుకపోవడం ఉండదు. కరెక్ట్ పలానా పెన్ను ఉంటుంది, కరెక్ట్ ఆ బాక్స్లోనే కింద పైన వేసి ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ ఇది మనం ఓటర్లకు ఖచ్చితంగా క్లారిటీగా మనం చెప్పాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా వేరే ప్రిఫరెన్స్ 2, 3 అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదున్నా మాకు ఈత గుంజాలు ఒకటే అని వాళ్ళకి తెలుసు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జూన్ 4న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి పట్టణంలోని బస్టాండ్ దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ బాలికల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుకి అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లాలో ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఖమ్మం నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి అధికారులతో ధాన్య కొనుగోలు, త్రాగునీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతి, గనుల, భూగర్భ శాఖల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి అంచనా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ, ఇంకాను రావాల్సిన ధాన్య అంచనాలపై, ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధికారులను ప్రత్యేక అధికారి అభినందించారు. పాలేరు వైరా రిజర్వాయర్లలో జూలై నాటికి త్రాగునీటి సరఫరాకై కావాల్సిన నీళ్లు అందుబాటులో ఉన్నట్లు, తాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు ప్రత్యేక అధికారికి వివరించారు. హాజీపూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతులకు 500 సన్న దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ముంచినట్టే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హామీల పేరుతో మోసం చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక సన్న దొడ్డు వాటిల పేరుతో బోనస్ను ఇవ్వకుండా రైతులను మోసం చేయడాన్ని బీజేపీ సహించదని తెలుపుతూ 500 బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. హామీల పథకంతో ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయడంలో బీఆర్ఎస్ కన్నా మేము ముందున్నామని చెప్పేసి విధానంతో ఉన్నారు. సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు రెండు ఏదైనా వడ్లే, ఏదైనా పండించేది రైతే. ఆ వడ్లకు అన్నిటికి కూడా 500 బోనస్ ఇవ్వాల్సిందే. దీని సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని చెప్పేసి పంటను విభజించి రైతులను విభజించి ఈ విభజించి పాలించని బ్రిటిష్ పాలనను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయడం, దాన్ని అమలుపరచాలని చూడాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సన్న వడ్లతో పాటు, దొడ్డు వడ్లతో పాటు ఖచ్చితంగా వాళ్ళకు బోనస్ ఇవ్వాలి. బయట ఇస్తున్నటువంటి బయట 3,200 రేటు ఉన్నది. కాబట్టి సన్న వడ్లకు రేటు ఉన్నది.
సన్న వడ్లకు ఇవ్వాల్సిందే. అదేవిధంగా దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలి. లేనట్లయితే రైతులు ఉద్యమించి ఈ ప్రభుత్వానికి గుణపడని చెప్తారని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. విశాఖపట్నం లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుధవారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్ కు అటాచ్ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ట్రైన్ నుంచి 2 ఏసీ బోగీలు వేరయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. అనంతరం జన్మభూమి ఎక్స్ప్రెస్ ను తిరిగి విశాఖ స్టేషన్ కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటికి లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాక జన్మభూమి ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరుతుందని రైల్వే సిబ్బంది అనౌన్స్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ హాల్లో ఏఆర్ఓలు రమాదేవి, శ్రీనివాస్, తూప్రాన్, ఆర్టీఓ జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్స్, సూక్ష్మ పరిశీలకులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంబర్ అయితే వస్తుంది. తర్వాత వాళ్ళకి 1, 0 మళ్ళీ ఒక 5, ఒక 10, ఒక 15 అట్లా రావచ్చు వేరే వాళ్ళకి. మీరు మధ్యలో ఎవరిదైనా కొద్దిగా మిస్ అయిపోయినా కానీ మీకు మళ్ళీ ఏమవుతుంది? టోటల్ ఖాళీ కాదు. మళ్ళీ మీరు ఏం చేయాలా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా. మళ్ళీ టైం ఎంత పడుతుంది? ఒక 10 నిమిషాలైనా మళ్ళీ దానికి పోతుంది. సో మళ్ళీ అదేంటంటే రౌండ్ చేస్తుండొచ్చు, వేరే సీయూతో చేస్తుండొచ్చు. మళ్ళీ మనకు ప్రాసెస్ ఏముంటుందంటే అన్లెస్ అండ్ అంటిల్ ఆల్ ద సీయూస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దట్ రౌండ్, సెకండ్ రౌండ్ మనం స్టార్ట్ పెట్టలేము. సో అందరూ అయిపోయినదంటేనే అప్పుడు మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ పెడతాం. యాక్చువల్గా స్ట్రిక్ట్గా మాట్లాడాలంటే అందరూ అయిపోవాలా. మళ్ళీ అబ్జర్వర్ ర్యాండమ్గా ఒక 2 సెలెక్ట్ చేస్తారు. ఆ 2 తీసుకొని వచ్చి అబ్జర్వర్ టేబుల్లో కూడా కౌంటింగ్ చేస్తారు. ఆ కౌంటింగ్ కూడా మనకు వచ్చే నెంబర్ సేమ్ ఉండాలి. సో మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే 17C పార్ట్ ఏ ఏదైతే ఉంటుందో దానిలో టోటల్ పోల్డ్ ఓట్స్ నెంబర్స్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. మీరు సీయూ ప్రెస్ చేయగానే మీకు ఆ టోటల్ పోల్డ్ ఓట్స్ నెంబర్స్ అక్కడ కనిపిస్తాయి. 2 మ్యాచ్ కావాలి. 2 మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు? ఆరో డిస్ట్రిక్ట్ తీసుకొని వస్తారు. ఆ సీయూని పక్కన పెట్టేస్తారు. మోస్ట్లీ సిఆర్సీ జేఎన్కే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, స్వామివారికి మనవడి పుట్టెంట్రుకల సమర్పణ. ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు విధ్వంసాలు సృష్టిస్తున్నారన్న మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా. ఓ విద్యావంతుడైన రాకేష్ రెడ్డికి పట్టం కడతారా? ఒక బ్లాక్ మెయిలర్ తీన్మాన్ మల్లన్నకు పట్టం కడతారా? పట్టభద్రులను కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాచర్ల పట్టణంలో పర్యటించిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్ ల్యాండ్ ఆర్డర్ కు సహకరించాలని పిలుపు. తెగిపోయిన బోగి లింక్, నిలిచిన జన్మభూమి ఎక్స్ప్రెస్. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపట్టే ఘటన. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.